ప్రజలు తమ సమస్యలు సలహాలు సూచనలు తెలిపేందుకు రాజ్ భవన్ ప్రధాన గేటు వద్ద ఒక బాక్సును ఏర్పాటు చేస్తామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తామని అన్నారు. ప్రజలు రాష్ట్ర దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు గవర్నర్ తమిళిసై. అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తుందన్నారు. రాజ్ భవన్లో శనివారం నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆమె కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వేద పండితులు గవర్నర్ దంపతులకు ఆశీర్వచనాలు పలికారు. సేవా ఇంటర్నేషనల్ సంస్థ అందించిన ల్యాప్టాప్లను గవర్నర్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఒమిక్రాన్ వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, అందుకే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గ్రీవెన్స్ బాక్స్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారతదేశ ప్రజలందరికీ 2022 న్యూ ఇయర్ పండుగ శుభాకాంక్షలు. ఐఎమ్ రియలీ వెరీ happy to meet you all today, and because of the corona situation we are maintaining the distance and we are wearing the mask. I want all the people of Telangana also to follow the COVID precautions, and I wish, like all of you, this year should be corona free, particularly Omicron free new year, and each and every one should concentrate on their health. They should take nutritious food. They should take food which gives you immunity, and please don't forget about our roots. What our grandmother, grandfather thought, they took nutritious food, our traditional food, not the western food or any food which are fascination. They took our food traditionally, because we know Telangana is a traditional state, and even though it's a new state, it is fastly developing state also. So my message to each and everyone, be healthy, and because of the pandemic, it's a blessing in disguise, we are improving the infrastructure of the health department also, health sector also, and I congratulate the state government and the people of Telangana for taking 100% first dose of vaccination, and we are the first bigger state who have achieved this target. So I congratulate the health department, health ministry, the government, Telangana government, state government, and I am congratulating and thanking our central government, our honorable Prime Minister, for providing adequate vaccines. దేశ రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని ప్రధానమంత్రి మోదీ కోరారు. భూమాతను కాపాడుకోవడానికి అదొక్కటే మార్గమని అన్నారు. పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు మోదీ. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని మోడీ చెప్పారు. దేశ రైతులు రసాయనాలు లేని వ్యవసాయం వైపు మళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇక భూమి మొత్తం బంజరుగా మారకుండా ఉండాలంటే ఆర్గానిక్ వ్యవసాయం ఉత్తమని చెప్పారు. 2022లో కొత్త సవాల్ను జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు. దానికోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఉపయోగించుకోవాలన్నారు ప్రధాని మోదీ. ఇక పంటల అవశేషాలు, వ్యర్థాల నుంచి రైతులకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 8% పైగా ఉందన్నారు. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తాయన్న ప్రధాని జీఎస్టీ కలెక్షన్లతో పాత రికార్డులు చెరిగిపోయన్నారు. ही गर्व से सशक्त कर रहा है. काशी विश्वनाथ धाम सुंदरीकरण परियोजना से लेकर केदारनाथ धाम की विकास परियोजनाओं तक, आदि शंकराचार्य की समाधि के पुनर्निर्माण से लेकर मां अन्नपूर्णा की प्रतिमा समेत भारत से चोरी हुई सैकड़ों मूर्तियों को वापस लाने तक, अयोध्या में राम मंदिर के निर्माण से लेकर धोलावीरा और दुर्गा पूजा उत्सव को वर्ल्ड हेरिटेज का दर्जा मिलने तक, भारत के पास इतना कुछ है. देश के प्रति पूरी दुनिया का आकर्षण है, और अब जब हम अपनी धरोहरों को मजबूत करने में लगे हैं.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి టాలీవుడ్ మెగా హీరో సాయి తేజ్ను పరామర్శించారు. హైదరాబాద్లోని సాయి తేజ్ నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి సాయి తేజ్తో ముచ్చరించారు. ఇటీవల సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కెరీర్లో మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలంటూ ఆశీస్సులు అందించారు. కాగా తన నివాసానికి కిషన్ రెడ్డి రాకపై సాయి తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మా ఇంటికి వచ్చి ఆప్యాయంగా పరామర్శించారు. ఎంతో సహృదయంతో మాట్లాడారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ కిషన్ రెడ్డి గారు మీకు ఈ ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానంటూ సాయి తేజ్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో మంత్రి కేటీఆర్ చొరవ మరోలేనిదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే హైదరాబాద్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరాభివృద్ధికి కేంద్రం నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు మంత్రి తలసాని. ఈరోజు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి వరదల్లో నష్టపోతున్నటువంటి ప్రజల్ని కాపాడడానికి ఒక గొప్ప ప్రయత్నం చేసి మొన్ననే టూవర్డ్స్ మ్యారిట్ హోటల్ నుంచి ముషిరాబాద్ నుంచి నల్లకుంట అంబర్పేట వరకు ఆ కార్యక్రమాన్ని, అదేవిధంగా బ్రాహ్మణ్ బస్తీ, ప్రకాష్ నగర్ మరి ఆ యొక్క కార్యక్రమాన్ని అల్లంతోట బావి నుంచి మరి అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ సిటీలో వచ్చినటువంటి ఫ్లైఓవర్లు కానీ, స్టీల్ బ్రిడ్జ్ కానీ, అండర్ పాస్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కానీ, రోడ్డు మీకు అందరూ తెలుసు కరోనా వైరస్ వచ్చి ప్రపంచమంతా అతలాకుతలమైతే మన యొక్క కేటీఆర్ గారు మాత్రం హైదరాబాద్ రోడ్లన్నీ మరి మనం కరోనా నుంచి బయటకు వచ్చేలోపే హైదరాబాద్ సిటీలో రోడ్లు చూస్తే ఏ విధంగా మనమే ఆశ్చర్యపోయే విధంగా కార్యక్రమాలు. కానీ ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. అయితే కిషన్ రెడ్డి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది హైదరాబాద్ సిటీ, మనం పుట్టి పెరిగిన వాళ్ళం. హైదరాబాద్ సిటీ మీద మరి ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. కాబట్టి మరి స్పెషల్ ప్యాకేజ్ కింద ఒక 10,000 కోట్ల రూపాయలు మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా, ప్రధానమంత్రి ద్వారా ఇప్పియాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి రిక్వెస్ట్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవోతో ప్రభుత్వ ఉద్యోగులు అక్కడక్కడ అసంతృప్తితో ఉన్నారన్న మాట వాస్తవమే అన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. విద్యా వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ను మంత్రి కేటీఆర్కు ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. 3-1 జీవో వచ్చిన తర్వాత చాలా అసంతృప్తి కూడా అక్కడక్కడ వ్యక్తం చేస్తున్నారు. దీని విషయంలో రోజు పేపర్లో నేనేం చెప్పినా చూడకుండా నా ఫోటో చూసుకుంటూ ఫస్ట్ జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు పెద్దలు, లేదా మీ నాయకులు ఏం మాట్లాడారు, ఎవరో సర్కారు తిడుతున్నారు, అది చూసుకుంటున్నారు. ఎందుకంటే అది నా బాధ్యత. అయితే ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు విమర్శలు కూడా వస్తుంటే మరి ఏం చేయాలి, మళ్ళీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా 100 మందిని నాదొక్కలు ఉంటారు. 100 కాకుండా 200 మందిని నాదొక్కలు ఉంటారు. గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మా ఎమ్మెల్సీలు కావచ్చు, మా జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర నాయకులు. రాత్రి మూమెంట్ అంటే ఒక ఉపాధ్యాయులనే కాదు, ఉద్యోగుల విషయంలో కూడా రాత్రి మూమెంట్ సూట్ కేసులు చదువుకుని వచ్చారు చేయాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అడిగింది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో దాదాపు 70-80% మంది సీనియర్లు అందరూ మంచిగా అడ్జస్ట్ అయిపోయారు. జూనియర్ల విషయంలో శ్రావణి గారు చెప్పారు వాస్తవం. మరి ఇది కొంత డెలికేట్ ఇష్యూ. ఒకటి స్థానికత అనేది, రెండవది సీనియారిటీ అనేది. మరి పెద్దలను గౌరవించుకోవాలి. నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే సవరించాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలని పేర్కొన్నారు. సవరించిన జీవో ప్రకారమే బదిలీలు, నియామకాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వివిధ మార్గాల ద్వారా వాట్సాప్, SMS వివిధ రకాల ఉద్యోగులకు బదిలీలకు సంబంధించిన సమాచారం అందిస్తూ వారికి నిద్ర లేకుండా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలని కోరారు. ప్రభుత్వం కక్షపూరిత జీవోలతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ మండిపడ్డారు రాజాసింగ్.
రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మొక్కను నాటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ను అరికట్టేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్ టోలీ చౌకులోని తన నివాసంలో మొక్కలు చాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కను నాటి స్వాగతం పలకడం ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. కరోనా రూల్స్ బ్రేక్ చేసిన మంత్రి కేటీఆర్ మీద కేసు పెట్టాలన్నారు వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల. రైతులు మంచి కోసం తాము చేసే పనులు పాపకార్యాలు, అధికారం కోసం మీరు పట్టే సమావేశాలు పుణ్యకార్యాలా అంటూ నిలదీశారామె. ఇక ప్రతిపక్షాలకు ఉన్న రూల్స్ పాలక పక్షానికి ఉండవా అంటూ ప్రశ్నించారు. కరోనా రూల్స్ పాటించకుండా నల్గొండ జిల్లాలో ర్యాలీలు తీసిన కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టరంటూ ట్వీట్ చేశారు షర్మిల. ఇక కేటీఆర్పై పోలీసులు కేసు నమోదు చేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందని నిరూపించాల్సిందేనని అన్నారు. తాము చేపట్టిన రైతు ఆవిధన యాత్రను అడ్డుకోవడానికి గుర్తుకొస్తే కరోనా నిబంధనలు కేటీఆర్ సభకు అడ్డురావా అంటూ ఆమె ప్రశ్నించారు. పేద విద్యార్థినికి అండగా నిలిచారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ పట్టణంలోని గొల్లగూడకు చెందిన బోడ అమృత వర్షిని ఇండియన్ పైలట్గా సెలెక్ట్ అయ్యారు. ఇక ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్న అమృత వర్షిని ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేని పరిస్థితిలో ఉంది. ఇక చదువు పూర్తి చేయాలంటే 6 లక్షల రూపాయలు అవసరం. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థినికి అండగా నిలిచారు. 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. విద్యార్థిని చదువు పూర్తయ్యే వరకు ఆర్థికంగా ఆదుకుంటామని భరోసాను హామీని ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమ బిడ్డ పై చదువులు కొనసాగించేందుకు సాయం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అమృత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు కూడా అమృత వర్షిని. మా నాన్న ఒక ఆటో డ్రైవర్, మా మమ్మీ ఒక టైలర్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న టైంలోనే నాకు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీలో ట్రైనీ పైలట్గా నాకు అడ్మిషన్ వచ్చింది. ఫినాన్షియల్గా సపోర్ట్ లేదు ఎలా అని నేను ఆలోచిస్తున్న టైంలో చాలా మందికి నేను వాట్సాప్ ద్వారా మెసేజెస్ చేశాను, కాల్స్ చేశాను. చూస్తామమ్మా అని అన్నారు. నాకు ఒక్క వాట్సాప్ మెసేజ్ ద్వారా మన గౌరవనీయులైన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారు స్పందించి డోంట్ వర్రీ, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ సపోర్ట్ యూ, కమ్ మీట్ మీ ఎట్ హైదరాబాద్ అని నాకు ఒక చిన్న మెసేజ్ చేయగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నీకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని నా ఫీ స్ట్రక్చర్ అంతా తెలుసుకొని ఖచ్చితంగా నీకు 5 లక్షలు కాదు 10 లక్షలైనా నేను పెడతాను. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ టుడే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. నాకు రేపు అడ్మిషన్ కోసం కావాల్సిన 2 లక్షల ఫీజు ముందే అడ్మిషన్ కోసం నాకు ఈరోజు అందించారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రఖ్యాత తిరుమల తిరుపతి శ్రీశైలం దేవస్థానాల అర్చకులు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. వేద మంత్రాల నడుమ ప్రధానికి వేద ఆశీర్వచనం చేశారు. శేష వస్త్రాలతో పాటు ఆలయాల నుంచి తెచ్చిన తీర్థ ప్రసాదాలను ప్రధానికి అందించారు. మోదీ చేతికి కంకణాలు కట్టారు. దీంతో ప్రధాని మోదీ అర్చకులతో కాసేపు మాట్లాడారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలంటూ యూనివర్సిటీ గేట్ ముందు బైఠాయించారు. ఖాళీ వంట గిన్నెలతో నిరసన చేపట్టారు. హాస్టల్స్లో కొనసాగుతున్న మెస్ పద్ధతిని మార్చాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ప్రజెంట్ ఉన్న హాస్టల్ డైరెక్టర్ను తొలగించాలని కోరారు. ఇక గంటల తరబడి ధర్నా చేస్తూ ఉన్న వీసీ స్పందించకపోవడంతో హైవేపై ధర్నాకు దిగారు స్టూడెంట్స్. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది. ధర్నాలో ఓ విద్యార్థి సొమ్మసిల్లి పడిపోయారు. వీసీతో మాట్లాడిస్తామంటూ పోలీసులు చెప్పడంతో వర్సిటీ గేట్ ముందు బైఠాయించారు. వీసీ వచ్చి హామీ ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామన్నారు విద్యార్థులు. సంబంధించి డైరెక్టర్ దగ్గరికి తీసుకుపోయినాం. ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, గత 15-20 రోజుల నుంచి సార్ దగ్గరని కలుస్తున్నాం. మాకు పరీక్షలు ఉన్నాయి, మేము స్టూడెంట్ మెస్ మేము చేయలేము సార్, మీరు చేయండి అంటే మీరు చేయకపోతే హాస్టల్ బంద్ చేస్తామని చెప్తారు. ఎదురు ప్రశ్నిస్తారు. కనీసం చెప్తుంటే వినరు. సమస్యలు ఉన్నాయి, సమస్యలకు తగ్గ పరిష్కారం కావాలి. వాళ్ళు కనీసం వినే ఓపిక కూడా వాళ్ళకు ఉండట్లేదు. కరోనాకు సంబంధించిన చేయాల్సిన ఏ జాగ్రత్తలు ఎలాంటివి లేవు. మాకు అన్ని సమస్యలకు మాకు పరిష్కారం కావాలి. అందువల్ల మేము ఇక్కడ ఉన్నాం. ఈ అధికారులు ఏం పట్టించుకోకుండా విద్యార్థులకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా అలాగా వదిలేస్తున్నారు, గాలికి వదిలేస్తున్నారు తప్ప వీళ్ళ ప్రాబ్లమ్స్ని అడిగి తెలుసుకొని వీళ్ళు ఏమాత్రం కూడా సాల్వ్ చేస్తలేరు. ఈ యొక్క వీసీ సార్ కానీ డైరెక్టర్ సార్ కానీ ఇక్కడికి వచ్చి మా ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేయాలని మేము విద్యార్థుల తరఫున కోరుకుంటున్నాం. మన హెచ్ఓడికి వాళ్ళకి కాల్ చేసి అనేక విధాలుగా టార్చర్ పెట్టడం, వీసీ గారు పట్టించుకోకపోవడం, డైరెక్టర్ గారు పట్టించుకోకపోవడం, మా స్టూడెంట్ మెస్ అయినా కానీ ఫుడ్ సరిగా లేక అందరూ ఎలా అయితే పెడుతున్నారో అలానే మేము పారేయటం. కనీసం రోజు వచ్చిన కాంచి ఒక్కరోజు కూడా
మనశ్శాంతిగా యూనివర్సిటీ అయినా కానీ ఒక్కరోజు కూడా మంచి తినలేదు ఫుడ్. మాకు తక్షణమే వీసీ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్ ఈ మెస్ నిర్వహించాలని మేము ఈరోజు ఈ దీక్షని నిర్వహించడం జరుగుతుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా శుక్రవారం ఫుల్లుగా తాగిన యువకులు బండ్లు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. రాష్ట్రంలో ఒక్కరోజే 3749 మంది పోలీసులకు చిక్కారు. గ్రేటర్ హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో 2498 కేసులు రిజిస్టర్ అయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1265 మంది, సైబరాబాద్ పరిధిలో 873 మంది, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 మంది వాహనదారులు మద్యం సేవించి పోలీసులకు చిక్కారు. కాచిగూడ పిఎస్లో 112 మంది వాహనదారులు బండ్లు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు రిపీటెడ్గా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారిని వివరాలు సేకరిస్తున్నారు. చేనేత జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని సిపిఐ కె నారాయణ డిమాండ్ చేశారు. సామాన్య ప్రజానీకం వాడే పాదరక్షకులపై కూడా జీఎస్టీని పెంచాలని చూడటం దుర్మార్గమని అన్నారు. ఇది పూర్తిగా సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. చేనేతపై జీఎస్టీ పెంచడాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ బాహాటంగా వ్యతిరేకిస్తూ ఉండడం హర్షణీయమన్నారు. ఇదే మాదిరిగా ఏపీలో కూడా సీఎం వ్యతిరేకించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరారు. ప్రతి ఒక్కరికి అవసరమయ్యే పాదరక్షకులు, దుస్తులు జీఎస్టీని 5% నుంచి 12% పెంచాలని కేంద్రం ప్రతిపాదించిందని విమర్శించారు. పాదరక్షకులపై జీఎస్టీ పెంపుతో సామాన్యులు చెప్పులు ధరించకుండా తలపై పెట్టుకొని తిరగాల్సి వస్తుందేమంటూ చెప్పులు తలపై పెట్టుకొని విమర్శించారు. దండకడియం కవితా సంకల్పానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికవడం పట్ల రచయిత తగుళ్ల గోపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు పాలమూటి మట్టికి, తాను పుట్టిన ఊరికి అంకితమని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కొండకొలను చెందిన తగుళ్ల గోపాల్ 1992లో కృష్ణయ్య ఎల్లమ్మ దంపతులకు జన్మించారు. 5వ తరగతిలో చదువు మానేసి పశువులు కాస్తున్న తరుణంలో అదే గ్రామానికి చెందిన రాజవర్ధన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు గోపాల్ తల్లిదండ్రులను ఒప్పించి బడి మానేయకుండా చూశారు. ఉదయం సాయంత్రం పశువులు కాస్తూనే 6-7 తరగతులు పూర్తి చేశారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నాగార్జున సాగర్ బీసీ హాస్టల్లో ఉంటూ చదివిన గోపాల్ 2012లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నియమితులయ్యారు. టీచర్గా నేను ఎంపికైన 9 ఏళ్ళు కావడము, ఇదే రోజు నాకు కేంద్ర సాహిత్య యువ పురస్కారము ప్రకటించడము చాలా ఆనందంగా ఉంది. ఈ పురస్కారము పల్లెటూరు మట్టికి, మా కలకొండ మట్టికి, మా కలకొండ లాంటి ఎన్నో ఊర్లకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నా. పాలమూరు భాషకు, తెలంగాణ భాషకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నా. నా జీవితానుభవాలు, ఒక అచ్చమైన పల్లెటూరి జీవిత కథ ఎట్లా ఉంటుందో అది నేను నా దండకడియంలో చెప్పుకున్నా. ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ప్రధాన కారణము నన్ను చదివించిన మా రాజవర్ధన్ రెడ్డి సారే అని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఇప్పటి వరకు దండకడియానికి పాలమూరు సాహితీ పురస్కారము, కొత్తపల్లి నరేంద్రబాబు పురస్కారము, తెలంగాణ సారస్వత పరిషత్ పురస్కారము, రొటమా ప్రేవ్ పురస్కారము, కాదర్ షరీఫ్ పురస్కారం వచ్చినవి. వీటన్నింటి తర్వాత కేంద్ర సాహిత్య యువ పురస్కారం దక్కింది. పిహెచ్డి చేయడం నా లక్ష్యము. పిహెచ్డి చేసి ఒక మంచి లెక్చరర్ కావాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరో 12 ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 79కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో ఎట్రిస్క్ దేశాల నుంచి 123 మంది శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కోవిడ్ RT-PCR టెస్టులు చేయగా 10 మంది ప్రయాణికులకు పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. ఇప్పటి వరకు ఎట్రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12,692 మంది ప్రయాణికులకు RGIA కోవిడ్ RT-PCR పరీక్షలు చేశారు. వారిలో 144 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణైంది. వారందరి శాంపిల్స్ని అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. వారిలో 44 మందికి ఒమిక్రాన్ నెగిటివ్గా తేలింది. మిగిలిన 100 మందిలో ఇప్పటి వరకు 79 మందికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరో 21 మంది ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్ బాధితులు 27 మంది కోలుకున్నారు.